హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పవని బోట్లని. అయితే సూపర్గా ఉన్నాను, మీరందరూ సూపరే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చిందండి మీ పవని ఒక మంచి వీడియోతో. ఇదైతే వెళ్ళిన రోజు సైట్ సీయింగ్ అనమాట. నేను పెట్టేదని జపాన్ వెకేషన్ వీడియోస్ అండి. మనం అక్కడ 5 days అయితే నేను ఉన్నాను. ఇది ఫస్ట్ రోజు, అంటే వెళ్ళిన రోజు కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన రోజు సైట్ సీయింగ్ అని తీసుకెళ్లారనమాట. సైట్ సీయింగ్ వీడియో అందులో ఏమేమి చూసానో చెప్తాను. మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ని అండి, హెర్బల్ లైఫ్ ఇండిపెండెంట్ వెల్నెస్ కోచ్ని. నా దగ్గర మీరు ఐడి తీసుకోవచ్చు, కస్టమర్ ఐడి తీసుకోవచ్చు, కోచ్ ఐడి తీసుకోవచ్చు అనమాట. ప్రోడక్ట్ కూడా మీకు హోమ్ డెలివరీ అవుతుంది. మీ ఐడీలో కూడా మీరు ప్రోడక్ట్ తీసుకోవచ్చు అనమాట. ఐడి తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీకు ఐడి కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడ స్కూల్ నెంబర్కి కాల్ చేయండి. ఇది నా పర్సనల్ నెంబర్ అండి. దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది, మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట. ఇలా ఎక్కువ మందికి హెల్ప్ చేయడం వల్ల నేను ఈ వెకేషన్ అనేది క్వాలిఫై అయ్యాను అనమాట. హెర్బల్ లైఫ్ చేసే వాళ్ళందరూ ఏం వెకేషన్కి వెళ్ళరండి. దీనికి క్వాలిఫికేషన్ ఉంటుందన్నమాట. ప్రతిదానికి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. క్వాలిఫై అయితేనే దానికి మనం ఎలా అవుతాం అనమాట. దీనికి నేను క్వాలిఫై అయ్యాను కాబట్టి వెళ్ళాను అనమాట. ఎక్కువ మందికి, ఎక్కువ పీపుల్కి హెల్ప్ చేయటం వల్ల, వెయిట్ లాస్ చేయటం వల్ల, కోచెస్గా చేయటం వల్ల నాకు ఈ ఆపర్చునిటీ అనేది కంపెనీ వాళ్ళు ఇచ్చారనమాట. ఇయర్కి ఒక్కసారి వెకేషన్ ఇస్తారండి కంపెనీ వాళ్ళు. సంవత్సరం మొత్తం మీద ఒక్కసారి వేరే కంట్రీ, మళ్ళీ ఈ కంట్రీ ఇప్పుడు ఇచ్చిన కంట్రీ మళ్ళీ ఇవ్వరు, ఇంకొకసారి ఇవ్వరు అనమాట. ఇప్పుడు జపాన్ ఇచ్చారా, ఈసారి వేరే కంట్రీ, అలా వేరే కంట్రీస్ ఇస్తారనమాట. మనం క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయిన వాళ్ళని అంటే మనకి రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళే తీసుకొస్తారనమాట. మొత్తం ఖర్చులన్నీ వాళ్ళే ఉంటాయి. ఎలా చూసుకుంటారు అనేది నేను వీడియోస్లో మీ అందరికీ చెప్తూనే ఉన్నాను, చూపిస్తూనే ఉన్నాను, చూడండి. ఇప్పుడైతే మేము టోక్యో స్కై ట్రీకి వెళ్తున్నామండి. అంటే అది మనం పైకి వెళ్ళిపోతే మనకి జపాన్ మొత్తం కనిపిస్తుంది అనమాట. టోక్యో స్కై ట్రీ, దానికి టికెట్స్ అన్నీ మనం వెళ్ళేలోపే వాళ్ళు టికెట్స్ అన్నీ తీసేసుకొని ఉంచుతారండి. మనిషికి ఒక టికెట్ అలా ఇచ్చేస్తారనమాట. అంటే మామూలుగా మనం అక్కడికి వెళ్ళినా అది చూడటానికి మళ్ళీ టికెట్ ఉంటుంది కదండి, ఆ టికెట్స్ కూడా వాళ్ళే తీసి ఉంచుతారు. వెళ్ళేటప్పుడు దాని గురించి వివరంగా చెప్తారనమాట. ఇది ఎందుకు ఏర్పడింది, దీని నుంచి ఎలా వీళ్ళు ఇన్కమ్ తీసుకుంటున్నారు, ఇట్లా చాలా చెప్పారనమాట. ఆ స్కై ట్రీ గురించి కూడా. వెళ్ళేటప్పుడు మళ్ళీ మాకు అక్కడ షాపింగ్ ఉంటుంది, అంటే షాపింగ్ చేసుకోవచ్చు. షాపింగ్ చేసుకోవడానికి మనకి అంకెలు తెలియవు కదా. జపాన్ వాళ్ళు అసలు ఇంగ్లీష్ మాట్లాడరండి. మనము తెలుగు వాళ్ళం ఇంగ్లీష్ మాట్లాడతాం, హిందీ మాట్లాడతాం, తెలుగు మాట్లాడతాం, చాలా భాషలు మనం మాట్లాడతాం. కానీ జపాన్ వాళ్ళు వాళ్ళ ఓన్ లాంగ్వేజ్, జపనీస్ లాంగ్వేజ్ తప్ప వాళ్ళు ఇంగ్లీష్ అసలు నేర్చుకోరు, మాట్లాడరు. మనం ఏం చెప్తున్నాం వాళ్ళకి అర్థం కాదు, మనం ఇంగ్లీష్లో చెప్పినా అనమాట. కాబట్టి జపనీస్లో మనకి 1 to 10 నెంబర్స్ నేర్పించారు మాకు బస్లో. ఎందుకు అంటే ఆ నెంబర్స్ ఎందుకు నేర్పించారు, మనం అడగడానికి, ప్రైజ్ అడగడానికి, చెప్పడానికి, అలాగా ఆ 10 నెంబర్స్ అనేది మాకు ఫస్ట్ రోజే నేర్పించారనమాట. ఇది ఏ కంటే ఇది, దో అంటే ఇది, 3 అంటే ఇది, అలా 10 దాకా నేర్పించారు. మీరు బార్గెనింగ్ చేయడానికైనా అడగడానికైనా మీకు అర్థమవుతుంది అని చెప్పేసి అది నేర్పించారనమాట. వెళ్ళేటప్పుడు దాని గురించి మొత్తం డీటెయిల్గా చెప్పారు. మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాము. తర్వాత మేము బుద్ధా టెంపుల్కి వెళ్ళాము, తర్వాత టీమ్ ల్యాబ్స్కి వెళ్ళాము. అది ఇంకా 2 ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఒకే రోజు 3 ప్లేసెస్ కవర్ చేశారు. చాలా ఎంత మంచిగా అనిపించింది అంటే ఒక్కొక్కటి ఇంకా ఒక డైమండ్ లాగా అలా అనిపించింది నాకైతే. ఇదే నేను ఎక్కడ ఇంకో చోట చూసినట్టు అనిపించింది. అంటే నేను లాస్ట్ టైం మలేషియా వెళ్ళాను కదండి, మలేషియాలో కూడా అంతే అనమాట. ఒక టవర్ ఉంటుంది, ప్రపంచంలో లార్జెస్ట్ టవర్ అనమాట. ఆ టవర్ ఎక్కితే కూడా అంతే మలేషియా మొత్తం కనిపించింది అనమాట. అలాగే ఉంది సేమ్ ఇక్కడ కూడా, టోక్యోలో కూడా మనకు ఆ టవర్ ఎక్కితే, ఆ స్కై టవర్ ఎక్కితే మొత్తం టోక్యో మొత్తం కనిపిస్తుంది. అసలు ఆల్మోస్ట్ జపాన్ మొత్తం కనిపిస్తుంది అని చెప్పొచ్చు అనమాట. అంత బాగా పైకి తీసుకెళ్లారు. చాలా బాగా ఫొటోస్ దిగారు, చూసేవాళ్ళు చూశారు, షాపింగ్ చేసుకునే వాళ్ళు షాపింగ్ చేసుకున్నారు, తినేవాళ్ళు తింటూ షాపింగ్ చూశారు. ఇట్లా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. అక్కడ మ్యూజియం లాగా ఉంది. మొత్తం అన్నీ మేము తిరిగి చూసాము. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. వెకేషన్ మాత్రం పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. కంపెనీ వాళ్ళు కూడా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారు, ఏదైతే ఎంజాయ్ చేస్తారో అవే చూసి ఇచ్చారనమాట. అక్కడ మళ్ళీ ఏది లోటు లేకుండా అన్ని టికెట్స్, అన్ని ప్రీమియం టికెట్స్ అలా అన్నీ ఇచ్చారు. ఇట్లా చూడండి, ఇక్కడ 350 అంటే 350 పైన అండి. అంటే మేము ఎక్కడ ఏ స్టేర్లో ఉన్నామో అక్కడ మార్క్ చేసి ఉందన్నమాట. మొత్తం అట్లా పై దాకా వెళ్ళొచ్చు. మొత్తం చూపించారు తిప్పి. మళ్ళీ మనతో పాటు ఒక గైడ్ ఉంటారండి. మనం వచ్చేటప్పుడు బస్సులో మనతో పాటు ఒక కంపెనీ ఎంప్లాయీ ఉంటారు, ఒక గైడ్ ఉంటారనమాట. ఇద్దరు ఉంటారు. ఆ లోకల్ గైడ్స్ ఉంటారనమాట. వాళ్ళకి అక్కడ లోకల్ గైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తారు. మళ్ళీ వీళ్ళు మనకి తెలుగులో, అంటే మనకు అర్థమయ్యే భాషలో, అక్కడ హిందీ ఎక్కువ మెజారిటీ ఉంది కాబట్టి హిందీలో చెప్పారనమాట. మనకు అర్థమయ్యేలాగా, ఇంకా తెలియకపోతే వాళ్ళు ఇంగ్లీష్లో తెలుగులో కూడా కన్వర్ట్ చేసి మనకు చెప్తారనమాట. అలా అర్థమయ్యేలాగా, ఏ ప్లేస్ అన్నా చూస్తే దాన్ని అర్థమయ్యేలాగా చెప్పారు.
చాలా చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ నుంచి ఉంటే ఏంటంటే కింద మొత్తం కనిపించిద్ది అనమాట, ఇంకా ఏమి లేనట్టు అదొక ఫీలింగ్, అలా మంచిగా అనిపించింది ఇదైతే ఈ ప్లేస్. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బుద్ధా టెంపుల్ ఉంది, తర్వాత వచ్చేసి టీమ్ ల్యాబ్స్ అండి. ఇవి రెండు కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే వీడియో లెంతీ అయిపోయింది, చూడలేరు మీరు కూడా, కాబట్టి షార్ట్ వీడియోసే పెడుతున్నాను అనమాట. ఇట్లా నా వెకేషన్ అయితే నేను కంప్లీట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే ఇండియాలోనే ఉన్నాను, ఇండియా వచ్చేసాను. ఇంకా మీరు ఎవరైనా సరే కోచ్ అవ్వాలి, ఇంత మంచి వెకేషన్స్ క్వాలిఫై అవ్వాలి, లేదు మా లైఫ్ స్టైల్ మేము చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం, మాకు కోచ్ ఆపర్చునిటీ కావాలనుకునే వాళ్ళు ఇక్కడ స్కూల్ నెంబర్కి కాల్ చేయండి, ప్రోడక్ట్ కావాలనుకునే వాళ్ళు కూడా కాల్ చేయండి. అందమైన ప్రపంచం అండి హెర్బల్ లైఫ్. ఈ ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళైతే వెనక్కి వెళ్ళరు అనమాట, చాలా బాగుంటుంది. బిలీవ్ చేసి రండి, ఓకేనా? నన్ను బిలీవ్ చేసిన వాళ్ళు ఇక్కడ స్కూల్ నెంబర్కి కాల్ చేయండి.